నా పేరు నవీన్ పట్నాయక్, మాది జయశంకర్ భూపాలపల్లి జిల్లా. ఆల్రెడీ జిల్లాల వారిగా రిక్రూట్మెంట్ చేయడానికి సివిల్ జాబులు ఉంటాయి, ఏఆర్ జాబులు ఉన్నాయి. అవి మా డిస్టిక్లో ఇప్పుడు ఏఆర్ ఏమో జస్ట్ 56 పోస్టులు, సివిల్ ఏమో 6 పోస్టులే ఉండే. అయితే నాకు ఈ తక్కువ పోస్టులు ఉన్నాయి కదా, ఎందుకు అప్లై చేయాలని చెప్పేసి అనుకున్నా. కానీ స్టేట్మెంట్ కట్ ఆఫ్ ఇచ్చేటువంటి ఈ యొక్క టీఎస్ఎస్పీ జాబులు ఉన్నాయి కదా, మనం ఎక్కువ మార్పు సంపాదిస్తే ఆ జాబ్ వస్తుందని చెప్పి ఉద్దేశంతో ఇలా అదే మైండ్తో మీ అందరూ కూడా అప్లై చేసుకోవడం జరిగింది. కానీ ప్రతిసారి 1954 నుంచి ఎప్పుడైతే బెటల్ని ఏర్పడదో స్టిల్ ఇప్పటిదాకా 2018 వరకు కూడా ఈ యొక్క రాష్ట్ర స్థాయి పోస్టులను రాష్ట్ర స్థాయి మాత్రమే ఇవ్వాలి, డ్యూటీలు కూడా రాష్ట్ర స్థాయి ఉంటాయి కాబట్టి అందరూ తెలిసిన విషయమే. మేము అదేవిధంగా కొనసాగిస్తారని చెప్పేసి మేము అప్లై చేసుకోవడం జరిగింది. దానివల్ల జీవో నెంబర్ 46 తీసుకొస్తున్నాము. మరి రాష్ట్ర స్థాయి పోస్టులను మేము జిల్లాల వరకు ఇస్తున్నామని చెప్పేసి మాకు ఎలాంటి డీటెయిల్స్ చెప్పలేదు. దాని గురించి మాకు తెలియపరచలేదు. 16 నెలల పాటు దాచిల్లు, ఎందుకు దాచిల్లు అనేది అది కుట్రల పన్నీళ్ళు. ఆ కుట్రలు ఏంటంటే నాన్ బార్డర్స్ ఉంటారు, ఇక్కడ హైదరాబాద్లో సెటిలర్స్ ఉంటారు. ఎందుకంటే హైదరాబాద్ పట్టణకరం కాబట్టి ఇక్కడ 53% కేటాయించారు. 5,000 బెటాలియన్ జాబ్లలో 53% కేవలం మొత్తం 53% మొత్తం హైదరాబాద్లో కేటాయించి మిగతా 47% అన్ని జిల్లాలకు పంచడం వల్ల బిస్కెట్లు పంచిళ్ళు. అది కూడా మాకు ప్రారంభంలో చెప్పలేదు ఈ విధంగా ఇస్తున్నామని. అది మమ్మల్ని వాళ్ళు చీటింగ్ చేసిళ్ళు. ఇప్పుడు మేము ఏమంటున్నామంటే మాకు ఇప్పుడు బట్టి విక్రమార్క సార్ కూడా నేను కలవడం జరిగింది. సార్ చెప్పిండు, సార్ మాకు ఈ విధంగా అన్యాయం చేసిళ్ళు, గత ప్రభుత్వం చాలా అన్యాయం చేసింది, మీరన్నా మాకు న్యాయం చేయాలని చెప్పి కోరితే సార్ చెప్పిండు, నిజంగా మీకు గ్రామీణ ప్రాంత విద్యార్థులకు 125 మార్కులు పైబడి వచ్చినా కూడా మీకు జాబ్ రాలేదు, ఇక్కడ 60 మార్కులు 70 మార్కులు జాబ్ వచ్చింది. ఇది నిజంగా చెప్పాలంటే చాలా అన్యాయం జరిగింది. ఖచ్చితంగా సానుకూలంగా మేము స్పందిస్తాము. ఒక వారం రోజుల పాటు మీకు నేను ఒక ప్రెస్ నోట్ ఇస్తాను అని చెప్పేసి చెప్పడం జరిగింది. అదేదో మాకు ఆ మాట మీద మాకు నమ్మకం ఉంది. ఈ ప్రభుత్వం మాకు ఖచ్చితంగా మాకు న్యాయం చేస్తామని చెప్పేసి మేము విశ్వాసం ఉంది. కాబట్టి తొందరగా వాళ్ళు కూడా జాప్యం చేయకుండా తొందరగా మాకు ఒక ఆఫీసర్గా ప్రెస్ నోట్ ఇస్తే మాకు కూడా ఆశ ఉంటుంది. ఎందుకంటే ఓవైపు కమిటీ ఏర్పరిచినాము, మీకు దీని గురించి విచారణ జరుగుతుందని చెప్పేసి అంటున్నారు, మరోవైపు నుంచేమో ట్రైనింగ్ పంపిస్తున్నాము, ఫిబ్రవరి 1st వీక్లో స్టార్ట్ అవుతుంది అని ఒక ఫ్యాక్స్ బయటకు వస్తుంది. మాకు చాలా బాధ అనిపిస్తుంది, భయం అనిపిస్తుంది. ఇదివరకే మా మిత్రులు దేవార్జున అని చెప్పేసి గద్వాల డిస్టిక్ నుంచి చనిపోవడం జరిగింది. 127 మార్కులు వచ్చినాయి, చనిపోవడం జరిగింది. హరిప్రసాద్ వరంగల్ డిస్టిక్లో రాయపర్తి అతను చనిపోవడం జరిగింది. ఎందుకంటే 60 మార్కులకి జాబ్ ఇచ్చినప్పుడు 125 పైన మార్కులు వచ్చినా కూడా మాకు జాబ్ రాకపోతే మరణ తప్ప మరో మార్గం లేదు. కాబట్టి మేము మళ్ళీ రాబోయే నోటిఫికేషన్ కూడా చదవాలంటే మాకు అంత పేషెన్స్ లేదు, మాకు అంత వయసు కూడా లేదు, 30 సంవత్సరాలు దాటిపోయింది మా ఇద్దరికి. కాబట్టి ఈ ప్రభుత్వము ఈ నోటిఫికేషన్లోనే జరిగిన లోటుపాట్లను సరిదిద్ది ఖచ్చితంగా మాకు సత్వరంగా న్యాయం చేయాలని మేము కోరుకుంటున్నాము. ఈ ప్రభుత్వం మీద మా అందరికీ పూర్తి విశ్వాసం ఉంది. ఆ నమ్మకం మీరు కాపాడుకోవాలని చెప్పేసి, ఆ నమ్మకాన్ని మీరు నిలబెట్టుకోవాలని చెప్పేసి మేము మాత్రం చేతులెత్తి మరి మేము మా యొక్క అభ్యర్థన తెలిపిస్తున్నాం. సార్ దయచేసి రేవంత్ రెడ్డి సార్ గారు, మీరు ఆటో వాళ్ళతోనే కానీ, ఊబర్ వాళ్ళతోనే కానీ, సినిమా యాక్టర్లతో కానీ వీళ్ళందరినీ కలుస్తున్నారు కానీ మా జీవో నెంబర్ 46 వాళ్ళతో ఎందుకు కలవట్లేదు? చర్చలు పిలవండి. 46 అదేవిధంగా కొనసాగితే మాత్రం రేపటి రోజుల్లో మాకే కాదు రాబోయే తరాలు కూడా చాలా ఒక ప్రమాదకరంగా మారుతుంది, ఒక ఉరితాలాగా మారుతుంది. కాబట్టి ఇంత మోసపూరితమైనటువంటి ఈ యొక్క జీవో నెంబర్ తొలగించాలి. ఖచ్చితంగా వివి శ్రీనివాసరావు ఎవరైతే ఉన్నారో టీఎస్ఎల్పీ చైర్మన్, అతను కూడా వెంటనే రాజీనామా చేయించాలని చెప్పేసి కోరుకుంటున్నాము. అతను ఒక ఆంధ్ర వ్యక్తి కాబట్టి తెలంగాణ బిడ్డలకు జాబ్ రావద్దని చెప్పేసి ఒక కుట్ర పన్నిండు. కాబట్టి అతనికి తక్షణమే అతన్ని తొలగించాలని చెప్పేసి అతనికి రాజీనామా